మబ్బులన్నీ ఒక్కటై ఎంత వర్షం కురిపించినా ఆకాశం అణువంత కూడా తడవదు. అలాగే ఎంతమంది వచ్చి నీపై విమర్శల జల్లులు కురిపించినా నువ్వు నిజాయితీగా ఉంటే చాలు, ఎవరు కూడా ఏం చేయలేరు నిన్ను. బాధ్యతగా ఉన్నా లేక బాధ పెట్టి భయపెట్టిన బంధాలు బాగుంటాయి. ఒకరి కాలి కింద నీచంగా బానిసలా బతకడం కన్నా లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. ఎంత చిన్న మొక్క అయినా బంగారం ఎంత విలువైనదో జీవితంలో ప్రతి క్షణం కూడా అంతే విలువైనది. శత్రువుకి ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితునికి రెండు అవకాశాలు ఇవ్వాలి, కానీ దేశద్రోహికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణమవుతారు. నేను చెయ్యగలను అని ఒక పని పట్ల పట్టుదల కలిగి ఉంటే మీరు ఆ పనిని సగం చేసినట్లే. ఎప్పుడు గెలుపు కోసం ప్రాకులాడవద్దు. నీకు ఇష్టమైన పనిని నమ్మకంగా చెయ్యి, విజయం దానంతట అదే వస్తుంది. సాధించాలనే తపన మన సామర్థ్య లోపాలను, బలహీనతను అధిగమించేలా చేస్తుంది. బాధాకరంగా ఉండుటయే మంచిది. ఇతరులకు మీ భావాలతో ఆడుటకు అవకాశం ఇచ్చుట కన్నా జీవితంలో ఎదురైన అనుభవాలు మనకు ఏదో ఒకటి నేర్పుతాయి. నా జీవితంలో నా అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పించాయి. ఆనందాలు, సంతోషాలు వెతికితే దొరకవు, నీకు నువ్వే సృష్టించుకోవాలి. ఓపిక చాలా విలువైనది. నువ్వు ఎంత ఓర్చుకుంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతావు. నువ్వు ఇచ్చే రక్తం వేరొకరికి జీవితం, ఒకరి దానం మరొకరి ప్రాణం. రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కాండి. ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడా చిన్నబోయేంతలా. ప్రతి నిమిషానికి విలువ ఉంటుంది. ఏ నిమిషానికి ఏ విలువ ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో తెలుసుకోవడమే జీవితం. చూస్తున్న కొద్దీ సంవత్సరాలు గడుస్తూనే వస్తున్నాయి. చూస్తున్న కొద్దీ ప్రయత్నాలు చేజారుతూనే ఉన్నాయి అని కష్టపడడం మాత్రం మానేయకు. డబ్బు మన దగ్గర లేదు, గెలుపు దగ్గరికి మనం వెళ్ళము. ఓటమిని వెంటబడి మరీ తెచ్చుకుంటాం, బాధ మనతోనే ఉంచుకుంటాం. సముద్రంలో అలలు ఎన్నో, అందులో తీరం చేరేది కొన్నే. జీవితంలో స్నేహితులు ఎందరో, కానీ మనసులో ఉండేది కొందరే. వారే నిజమైన స్నేహితులు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. నేటి సొసైటీలో నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి విలువే లేదు. అబద్ధాన్ని అందంగా చూపిస్తే నిజం కూడా దాని వెంట పడుతుంది. ఏంటో ఈ సమాజం. మనిషి బతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటే చాలు, కానీ మనిషి మనిషిగా బతకడానికి మానవత్వం కావాలి. ఓడిపోతున్నామని తెలిసినా గెలవడానికి ప్రయత్నించేవారే నిజమైన ధైర్యవంతులు. నీతిగా బ్రతకడం అంటే తాళం తనను పగలగొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవితో తెరుచుకోలేదు. అలాగే నీతిమంతులు ఎంత కష్టం ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. కర్మ ఊరికనే పోదు, నీకు ఎన్ని నేర్పించాలో అన్ని నేర్పి వెళ్తుంది. విమర్శ అనేది పెంపుడు పావురం వంటిది. అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికి వస్తుంది. అందరిలోనూ ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది. ఈ రంగు కాగితాలు ఉంటేనే జీవితం రంగుల రత్నంలా మారుతుంది. లేదంటే మనిషికి ప్రేమ లేదు, సంతోషం లేదు, గౌరవం లేదు, చివరికి జీవించడానికి తిండి కూడా ఉండదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ కాగితాల కోసమే జీవితంలో పోరాడాలి. ఎదుటివారి సమస్యను చిన్నదని చిన్నచూపు చూడకు. కాలిలో ముళ్ళు, కంట్లో నలక చిన్నదైనా అవి పెట్టే బాధ ఎలా ఉంటుందో మీరే గ్రహించండి. కష్టం వచ్చిందని కృంగిపోతూ కూర్చోకు నేస్తమా. వచ్చిన కష్టాన్ని చిన్న చిరునవ్వుతో తరిమేసి చూడు, మనసు ఎంత తేలిక పడుతుందో. నమ్మకం అనేది ఒక చిన్న పదం. దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, కానీ నిరూపించుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. నటించే వారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. కావలసిన వారి కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్క చెబుతుంది ఆ వ్యక్తి నీకు ఎంత విలువైన వారో అని.
అబద్ధం చెప్పి ఆకట్టుకోవడం నాకు తెలియదు. అలాగని నిజం చెప్పి నమ్మించడం రాదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఎప్పుడూ అలాగే ఉంటాను. ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, బంధమైనా, స్నేహమైనా, చివరికి కుటుంబమైనా, ఏదైనా సరే. నీ మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. కష్టపడకుండా కేవలం అదృష్టంపైనే ఆధారపడితే 100 జన్మలు ఎత్తినా నువ్వు విజయాన్ని సాధించలేవు. నేడు ఉన్న కష్టం రేపు ఉండదులే అనే ఆశతో బతికేయడమే జీవిత రహస్యం. మన ప్రమేయం లేకుండానే ఎన్నో వింతలు విన్యాసాలు చేయిస్తుంది జీవితం. దాని ఫలితం కొన్ని పొరపాట్లు, ఇంకెన్నో అగచాట్లు. అనుకోకుండా పరిచయమైన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది. ఇది నిజం. కొంతమంది మీకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరు. ఎందుకంటే ఏమవుతారోనని వారు భయపడతారు. మనం జీవించడానికి సంపాదించాలి, కానీ సంపాదించడానికి జీవించకూడదు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. కొన్ని బంధాలు నీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. దానికి రంగు, రుచి, రూపం, స్థానం అంటూ ఏమీ ఉండకపోయినా జీవితానికి ఎంతో ముఖ్యమైనవి అవే. మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి, ఊరికే చెప్పే మాటల్లో కాదు. ఆడపిల్ల ఏడిస్తే అరిష్టమని చెప్పే సమాజం అదే ఆడపిల్లను ఏడిపిస్తే అరిష్టం అనర్థం అని ఎందుకు చెప్పదు? ఎదుటి వారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కృషి చెయ్యాలి. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది. అధికార వాంఛ, అసూయ ఈ రెండు విషయాల గురించి జాగ్రత్త వహించండి. ఇవే నాశనానికి మూల కారణాలు. విజయం సాధించిన వ్యక్తిని నీవు అభినందించడం లేదంటే అసూయ ఎక్కువై ఉండాలి, లేదా ఆత్మవిశ్వాసం తక్కువై ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే సాధించుకో, అసూయ ఉంటే మాత్రం తగ్గించుకో. నువ్వు వెలుగులో నడిస్తే ప్రపంచమే నీ వెంట వస్తుంది, కానీ నువ్వు చీకట్లో నడిస్తే మాత్రం నీడ కూడా నీ వెంట రాదు. నమ్మక ద్రోహం చేయడం ఆత్మహత్యతో సమానం. అబద్ధాలు చెబితే అబద్ధాల వెనుక మీరు పరిగెత్తాలి. నిజం చెబితే మీ వెనుక నిజం పరిగెత్తుకు వస్తుంది. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు చెప్పుకున్న తన రహస్యం నీ పెదవి దాటిన మరుక్షణం నువ్వు మరణించినట్లే. నీ వెంట ప్రపంచమే ఉందని మురిసిపోకు, నీ పక్కన ఎవరు లేరని కృంగిపోకు. నీ ధైర్యమే నీ ఆయుధం. రోజా పుష్పం కింద ముళ్ళు ఉన్నాయని దిగులు వద్దు, ముళ్ళపై పూలు వికసించాయని తెలుసుకో. అలాగే మనం విజయం సాధించాలంటే కష్ట నష్టాలు ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తేనే మనం విజయం సాధించగలం. ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృప్రేమలో ఉన్న అనుభూతి ఎక్కడా దక్కదు. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాణాలు అవుతాయి. మనిషికి కావాల్సింది ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే. అది ఉంటే చాలు. మనం ఉండేది గుడిసె అయినా 5 స్టార్ హోటల్ అయిపోతుంది. గొప్పవారు అయ్యేందుకు ఆరాటపడితే సరిపోదు, శ్రమించాలి. ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనం లేదు, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకత. నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు, ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఈ ప్రపంచంలో మీ మార్పుకి అడ్డుపడుతున్న వ్యక్తి, మిమ్మల్ని పూర్తిగా మార్చగలిగే వ్యక్తి ఒక్కరే, అది మీరే. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగా ఉంటాయి. మొద్దు మారిపోయేది మెదడు మాత్రమే. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏది సాధించలేడు. ఒక వృక్షం చల్లగా చెబుతుంది, తనలాగే కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. 1000 మార్గాలున్న వాటిని ఉపయోగించుకోవడం చేత కాకపోతే అవన్నీ వ్యర్థమే.
మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాతంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. రోజుకు ఒక జామకాయ తింటే చాలు, బరువు తగ్గొచ్చు. ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు, ఓర్పు. మనకున్న ప్రతి రిలేషన్‌కి 3 ఇవ్వాల్సి ఉంటుంది. 1 లవ్, 2 మనీ, 3 టైం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్‌లో ప్రాబ్లమ్ మొదలవుతుంది. నిరంతరంగా మనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు. నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించగలవు. ఆడదానిని మెప్పిస్తే తన జీవితాన్ని అంకితం చేస్తుంది.